అసలే రాక రాక వచ్చిన మా డాడీకి నైట్ డిన్నర్ కి అన్నం తినాలనిపించలేదంట. మా ఇంటి దగ్గర ఉంటే మంచి సుక్క ముక్కతో చిల్లయ్యేవాడు. ఇక ఇప్పటికిప్పుడు సుక్క ముక్క అంటే కష్టం, కానీ ఇంట్లో ఉన్న కోడిగుడ్లతో ఎగ్ పలావ్ చేస్తాననేది చెప్పాను. ఏం చేస్తాడు పాపం, అల్లుడిని అన్ని ఆరతీసి అడగలేడు కాబట్టి సరేలే బిడ్డ నువ్వు ఏ చేస్తే అది తింటానైతే అన్నాడు. సరేలే ఈ ముచ్చటైతే పక్కన పెడితే మా హస్బెండ్ గుండె అయితే తరుక్కుపోయిందంట. అరే నీకేమైంది, నీ కోడిగుడ్లు ఒడుస్తున్నాయని చెప్పేసి రందిపడ్డావా ఏంది అని అయితే అన్నాను. కానీ రీజన్ అది కాదంట. మా ఇంటి దగ్గర ఉంటే మా డాడీ డైలీ తాగకుండా అయితే అస్సలు ఉండడు. అలాంటిది మా డాడీని ఇక్కడ తీసుకొచ్చి నేను కట్టి పడేసానని అయితే అంటున్నాడు. నాకు తెలుసు మా డాడీకి మా ఇంటికి వస్తే కట్టి పడేసినట్టు ఉంటుందని. అలా అని మందు తెప్పించి ఇవ్వచ్చు, కానీ ఇప్పటికే లోపల బాడీ అంతా డ్యామేజ్ అయిపోయింది. జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. ఇక్కడ ఉన్నన్ని రోజులైనా టైం కు తింటూ హెల్త్ మంచి రికవర్ అవుతుందని నా ఉద్దేశం. అలా అని ఒక మందు తప్ప మా డాడీకి ఇష్టమైనవన్నీ చేసి పెడుతున్నాను. అలా అని ఇవన్నీ చేసినా కూడా మా డాడీకి లెక్క ఉండదు. మందు తీసుకొచ్చిస్తేనే మర్యాద అని ఫీల్ అవుతాడు. మా డాడీ తాగుడు విషయంలో ఎంత మొండిగా ఉంటాడో నేను మా డాడీ విషయంలో అంత మొండిగానే ఉంటాను. అయినా తాగుడు అనేది చిన్న పదమే, కానీ అది అనుభవించే వాళ్ళకు పెద్ద నరకం. నేను నా 5 years అప్పటి నుండి చూస్తున్నా, కానీ మా డాడీలో మార్పు మాత్రం రాలేదు. మా డాడీ తాగి చాలా వీక్ అయినప్పుడు మా మమ్మీ హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా మా ఇంటికి తీసుకొస్తుంది. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కంటే నా బిడ్డ దగ్గరికి వెళ్తేనే మా డాడీ మంచిగా రికవర్ అవుతాడని మా మమ్మీ నమ్మకం విషయం పక్కన పెడితే నాకు అన్న తల్లిదండ్రులుగా చూసుకునే బాధ్యత నాది కూడా ఉంటుంది కాబట్టి చూసుకోగలుగుతున్నాను. ఒక కూతురుగా నా బాధ్యత అనుకోవచ్చు, కానీ మా హస్బెండ్ విషయంలో వాళ్ళ అమ్మ నాన్ననైతే ఎలా అయితే చూస్తాడో మా అమ్మ నాన్నని కూడా అలానే చూసుకుంటాడు. కట్టుకున్న భార్య పిల్లలకు పెట్టే ప్రతిదీ లెక్కలేసుకునే ఈ రోజుల్లో మా అమ్మ నాన్నల్ని వాళ్ళ అమ్మ నాన్నలాగా చూసుకుంటున్న మా హస్బెండ్ అయితే చాలా గ్రేట్. మొత్తానికి నేను మా హస్బెండ్ కలిసి ఎగ్ పలావ్ అయితే ప్రిపేర్ చేశాను. మా డాడీ అయితే తెగ మురిచిపోతున్నాడు. రోజు రోజు నా బిడ్డ ఏంటి ఇంత మంచి వంటలు చేస్తుంది అని చెప్పి. మా డాడీకి తెలీదు ఇదంతా యూట్యూబ్ మహిమ అని. ఎంత యూట్యూబ్ లో చూసి చేసినా నాదేం లేదంటారా? చూస్తే సరిపోతుందా? అన్ని కరెక్ట్ వేస్తేనే కదా ఇంత టేస్టీగా కుదిరేది. మీరేమంటారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.